ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత జగన్ సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఏకకాలంలో 12 చోట్ల పలువురు నిందితుల ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలైన సోదాలు రాత్రి దాకా సాగాయి. ఆస్తి పత్రాలు, లావాదేవీల రికార్డులను పెద్ద ఎత్తున ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సరఫరా సంస్థల నుంచి 3,500 కోట్ల లంచాలు వసూలు చేశారని దర్యాప్తులో గుర్తించిన ఈడీ ఇప్పటికే 1,048 కోట్ల 45 లక్షల రూపాయల మూలాల్ని వెలికితీసింది. 441 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. తాజాగా మరోసారి రంగంలోకి దిగి తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ఈ సోదాలో లభించిన పత్రాలను విశ్లేషిస్తున్న ఈడీ త్వరలో మరిన్ని ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాల సొమ్ము ఏ మార్గాల్లో రూటింగ్ జరిగింది, దీనికోసం డొల్ల కంపెనీలను ఎలా వినియోగించారు, ఆ సొత్తుతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే అంశాలపై ఇప్పటికే ఈడీ కొంత సమాచారం సేకరించింది. తాజా సోదాల్లో నిందితులు, డొల్ల కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ వివరాలు, మరికొంత కీలక సమాచారం ఈడీకి లభ్యమైనట్లు సమాచారం. రాజ్కేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాల్వ విజయసాయిరెడ్డి ఇంట్లోనూ కూరు కృష్ణమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, బోనేటి చాణక్య, తల్లా అవినాష్ గౌడ్, సజ్జల శ్రీధర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. వీరిలో రాజ్కేశిరెడ్డి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు. కుంభకోణం కుట్రకు రూపకల్పన మొదలు అమలు వరకు ప్రతి దశలో వైసీపీ ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే కీలకంగా వ్యవహరించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ముఖ్యనేత, జగన్ కు సన్నిహితుడు. లంచాల సొమ్ము తరలింపు, ఎన్నికల్లో పంపిణీకి వినియోగించడంలో ఈయనది ప్రధాన పాత్రన్న అభియోగాలు ఉన్నాయి. ధనుంజయ రెడ్డి జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి. కృష్ణమోహన్ రెడ్డి జగన్ ఓఎస్డీగా పనిచేశారు. విజయసాయిరెడ్డి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ. ముప్పిడి అవినాష్ రెడ్డి రాజ్కేశిరెడ్డి తోడల్లుడు. మద్యం లంచాల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో కీలక పాత్రధారి. చాణక్య మద్యం లంచాల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో రాజ్కేశిరెడ్డి తరఫున బాధ్యతలు చూశారు. తల్లా అవినాష్ గౌడ్ లంచాల సొమ్మును వైట్ చేయడానికి సహకరించాడు. సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీల నుంచి ఎంత మొత్తం వసూలు చేయాలో నిర్ణయించడంలో కీలక పాత్రధారి. మద్యం కుంభకోణం కేసులో A38 చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాల వేళ కాసేపు హైడ్రామా నడిచింది. ఉదయం 7:30 గంటల సమయంలో తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటికి ఈడీ అధికారులు వచ్చారు. అప్పటికి చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. తాళం వేసి ఉండడంతో మరో ఇంటి వద్ద ఉన్న చెవిరెడ్డి తల్లి మునిరత్నమ్మ, సోదరుడు రఘునాథరెడ్డిని వారు ప్రశ్నించగా అందరూ బెంగుళూరు వెళ్లారని బదులిచ్చారు. భాస్కర్ రెడ్డికి ఫోన్ చేసిన అధికారులు తాళం తీయకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కుటుంబం రావాలా, ఒకరు వచ్చినా సరిపోతుందా అని భాస్కర్ రెడ్డి అడిగారు. ఒకరు వచ్చి ఇల్లు చూపించి అడిగిన వివరాలు చెప్పారని అధికారులు కోరారు. దాంతో కుమారుడు ఇదే కేసులో A39 గా ఉన్న మోహిత్ రెడ్డిని పంపారు. అప్పటి వరకు ఈడీ అధికారులు, సిబ్బంది చెవిరెడ్డి ఇంటి వరండాలోనే వేచి చూశారు. మధ్యాహ్నం 12:50 మోహిత్ రెడ్డి రావడంతో సోదాలు ప్రారంభించారు. రాత్రి 8:30 వరకు తనిఖీలు కొనసాగాయి. గతేడాది జూన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. నవంబర్లో ఆయన ఇంట్లో సోదాలు చేపట్టి పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు గురించి ఆరా తీశారు. ఇప్పుడు అవే దస్తరాలను చూపి ఇవి మీవేనా అంటూ పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కేవీఎస్ ఇన్ఫ్రా, సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఆస్తులు, మరో 4 కంపెనీల రికార్డులు పరిశీలించారు. ఎన్ని వెంచర్లు ఏ ప్రాంతాల్లో వేశారనే వివరాలను మోహిత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల పంచనామా నిర్వహించి ఆయన సంతకం తీసుకుని వెళ్లారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన మోహిత్ రెడ్డి ఈడీ బృందం విచారణకు పూర్తిగా సహకరించారని తెలిపారు. మద్యంలో తాము ఎక్కడా సంపాదించలేదని, ఎన్నికల్లో సైతం మద్యం పంపిణీ చేయలేదని అన్నారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే అడిగారో అవన్నీ కూడా చాలా పీస్ఫుల్ గానే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అడిగిందంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేశాము. మాకు ఈడీ వ్యవస్థ ముందు, అదేవిధంగా న్యాయస్థానం ముందు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము లిక్కర్లో ఎప్పుడూ లేము, లిక్కర్లో ఎప్పుడు సంపాదించలేదు కాబట్టి మాకు సెంటిమెంట్. కాబట్టి ఎలక్షన్స్ లో కూడా ఒక మద్యం, ఒక బాటిల్ కూడా ఎలక్షన్స్ లో మేము నిలబడిన 10 ఎలక్షన్స్ లో ఎప్పుడు నాన్నగారు కావచ్చు, మా కుటుంబం కావచ్చు పంచింది లేదు. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. సున్నితంగా ప్రతిదానికి వాళ్ళు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది.
మద్యం కుంభకోణం కేసు నిందితుడైన విజయసాయిరెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో 13 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. విజయసాయిరెడ్డి ఇంట్లోని కొన్ని దస్తరాలను అధికారులు స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు. వివిధ అంశాలపై ప్రశ్నించి ఆయన నుంచి కొంత కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. అయితే సోదాల్లో తన వద్ద ఏమీ లభించలేదని విజయసాయి అన్నారు. ఈడీ అధికారులు ఇప్పటికే తనను విచారించారని, మరోమారు విచారణకు పిలిచే అవకాశముందని చెప్పారు. ఈ యొక్క సర్చ్ అండ్ సీజర్లో ఏదో ఒక మేనస్క్రిప్ట్ తప్ప ఏది కూడా దొరకలేదు. వాళ్ళు ఏదో వచ్చారు, సెర్చ్ చేసుకున్నారు, ఏదో సిట్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇంట్లో ఉండడం జరిగింది, వాటిని తీసుకెళ్లడం జరిగింది. 6 లక్షల రూపాయలు నగదు, మా యొక్క అమ్మగారు 90 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి వైద్యం నిమిత్తం ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాబట్టి దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. విచారణకి పిలిచే అవకాశం ఉంది. ఇంతకు ముందే ఆల్రెడీ పిలిచారు, ఇది రెండవది, మూడవసారి కూడా పిలిచే అవకాశం అయితే ఉంటుంది.